విగ్రహాలు మార్చుడు కేసీఆర్ చేసిన కేసీఆర్ పెట్టిన పేర్లను మార్చుడు ఇవి తప్పించి ప్రజాపాలన అయితే ఏం అవ్వబడట్లేదు మరి రాష్ట్రంలో. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుడు ఎందుకే నీకు? ఏం చెప్పింది నీకు? తెలంగాణ తల్లి ఏం మంచిగా లేదు, నేను బాగలేదు అని ఏమైనా చెప్పిందా నీకు? నీతోటి వచ్చి మాట్లాడిందా? తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎట్లా మారుస్తావు? నీకే హక్కు ఉన్నదని మారుస్తావు? ఈ వడ్డానం ఏది? చేతిలో బతుకమ్మ ఏది? నెత్తి మీద కిరీటం ఏది? నీకు మార్చుడు ఎందుకు? అంటే కేసీఆర్ పేరును చెరిపేస్తా, తూడ్చేస్తా, మొక్కని పీకేస్తా. కేసీఆర్ మొక్కని పీకుడు నీ తరం కాదు రేవంత్ రెడ్డి, నీ తాత తరం కూడా కాదు. కేసీఆర్ అనే మొక్కను నీ తరం కాదు, నీ తాత తరం కూడా కాదు. ఆయన పుణ్యం అనే నువ్వు ఇప్పుడు సీఎం సీట్లో కూర్చున్నావు. ఆ విశ్వాసం మర్చిపోయి తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తావా? ఆ కిరీటం ఏది? నువ్వు 2 లక్షల రుణమాఫీ చేసింది దాని కొరకు కుదువ పెట్టినావా, తాకట్టు పెట్టినావా, అమ్ముకున్నావా? ఇవన్నీ వడ్డానం నగలు ఇవన్నీ ఉంటేనే కదా తెలంగాణ తల్లి అనే విగ్రహాన్ని రూపకల్పన ఉండేది. ఏదైనా ఇది ఎక్కడో బొమ్మ తీసుకొచ్చి అచ్చం అది ఇప్పుడు తెచ్చిన రూపకల్పన ఏది లేదు. వాళ్ళ బిడ్డ ముఖం లెక్కనే ఉన్నది. అది వాళ్ళ బిడ్డ విగ్రహమే పెట్టిండు. అది అంతే తప్పించి తెలంగాణ విగ్రహం అయితే ఏం లేదు. పాత తెలంగాణ తల్లి విగ్రహం అది బాగుండే. నీకేం అవసరం అని తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తావు? ఓ 4 రోజులు రాజీవ్ గాంధీ విగ్రహం పెడితేవి. రాజీవ్ గాంధీ ఏం చేసిండే? తెలంగాణ ఏమైనా ఉద్యమం చేసిండా? ఏం చేసిండని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినావు? నీ సీఎం పదవి కాపాడుకోవడానికే కదా అది విగ్రహం పెట్టుకునేది నువ్వు, అంతే కదా? రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టుకున్నావు? తెలంగాణ కోసం ఏమైనా కోట్లాడిండా, ఏమైనా దీక్ష చేసిండా, ఏమైనా ఇది చేసిండా అని రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే నీకు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రాష్ట్రం మీద నీకు అంత ప్రేమ ఉంటే తెలంగాణ కోసం చచ్చిపోయిన వాళ్ళు, బలిదానం చేసిన వాళ్ళు వాళ్ళ విగ్రహాలు పెట్టు. రాజీవ్ గాంధీ దేనికి పెట్టినావు నువ్వు? రాజీవ్ గాంధీ విగ్రహం నీకేం అవసరం అని పెట్టినావు? రాజీవ్ గాంధీ ఏమైనా తెలంగాణ కోసం కొట్లాడిండా? దేనికి పెట్టినావు నువ్వు? శ్రీకాంతాచారి ఇంకా కానిస్టేబుల్ కృష్ణయ్య వీళ్ళ విగ్రహాలు పెడితే వాళ్ళ ఇంట్లో అయినా సంతోషిస్తారు కదా. నీకు గివి పెట్టక తెలంగాణ తల్లిని విగ్రహం మారుస్తా, తెలంగాణ రాష్ట్రాన్ని మారుస్తా, నీకేం అవసరమే? ఇది ఇచ్చిన 6 గ్యారెంటీలే అమలు చేయకపోతేవి ఈ తెలంగాణ విగ్రహాలు ఇవి మారుతాను? నీకేం అవసరాన్ని మారుతాను? ఇప్పుడు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే తొలగిస్తారా ఈ విగ్రహాలను? సకల మర్యాదతోటి తొలగిస్తాం. నిజంగా సకల మర్యాదలతోటి తొలగిస్తాం. రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తాం. రేవంత్ రెడ్డి ఇప్పుడు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా తొలగిస్తాం. సకల మర్యాదతోటి తొలగిస్తాం. దీన్ని ఉంచుకోం. ఇవి మాకు నచ్చట్లేదు. ఈ విగ్రహాలు నచ్చట్లేదు. అవసరం ఉంటే నీకు అంత ప్రేమ, రాజీవ్ గాంధీ మీద ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి నీ ఇంట్లో పెట్టుకో. దానికి ఎవడు కాదన్నాడు. నీ ఇష్టం, నువ్వు ఎట్లయినా పెట్టుకో. కానీ తెలంగాణను అవమానిస్తున్నావు రేవంత్ రెడ్డి. జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త అంటున్నావు. తెలంగాణ తల్లి జోలికి రాకు, విగ్రహం జోలికి రాకు బిడ్డ. సవాల్ చేస్తున్నా, నాశనం అయిపోతావు. కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తాడు రేవంత్ రెడ్డి. 4 కోట్ల ప్రజలు చూస్తాను, ఓపిక పడతాను. జాగ్రత్త బిడ్డ, ఖబర్దార్. ఎవరైనా సీఎం చేసింది ఏ విజయోత్సవాలు కంప్లీట్ చేసిండు అని విజయోత్సవం చేసుకుని ఎగురుతాడు. ఏం చేసిండు? ఏ పథకాన్ని అమలు చేసిండు? రైతు బంధు, రైతు భరోసా అన్నావు, ఇప్పుడు దాకా ఇయ్యకపోతేవి. 2 లక్షల రుణమాఫీ అన్నావు, అది కూడా లేదు. బోనస్ అన్నావు, బోనస్ ముచ్చట బోగస్గా వేసి పడేసినావు. ఏది ఫస్ట్ వడ్ల ఎలక్షన్ ముందు వడ్లు అన్నావు, వడ్ల తర్వాత మళ్ళీ సన్నాలని వడ్ల సన్నాలు అన్నావు. సన్నాల కూడా రకాలు పెట్టినావు నువ్వు. ఇంకా ఆ రకాలంటే ఈ బోనస్ ముచ్చట కథమే కదా. ఇంకేడా మరి నువ్వు బోనస్ అన్నావు? బోనస్ ఏడవుతుంది బోనస్? నీకు బోనస్ లేదు, ఏం లేదు. ఏ ఒక్క హామీ కంప్లీట్ చేయకపోతే నువ్వు పోయి విజయోత్సవం దేనికని కొంచెమైనా సిగ్గు అనిపించాలిగా మనకు. ఆశా వర్కర్లకు కూడా 18,000 నెలకు ఇస్తామన్నట్టు కూడా మాట్లాడారు. ఇప్పుడు ఆశా వర్కర్లు కూడా రోడ్డు మీద వచ్చే పరిస్థితి కనిపిస్తాను. రోడ్డు మీద వస్తాను, ఇక వాళ్ళ రోడ్డు మీద వస్తే కొట్టిస్తాడు కదా. మొన్న ఆశా వర్కర్ని కొట్టించిండు. ఇంకేంది మరి ఈయన ఏ పరిపాలించిండని విజయోత్సవ సంబరాలు చేసుకుంటాడు ఈయన. మొన్న వరంగల్కి వచ్చి కనీసం 40 సార్లు కేసీఆర్నే కలవరిస్తాడు. అలాంటిది నువ్వే మర్చిపోలేకపోతున్నావు కేసీఆర్ని. 4 కోట్ల ప్రజలు ఎట్లా మర్చిపోతారు? నువ్వే 40 సార్లు తలుచుకుంటేవి.
ఉం. ఆయన నువ్వే మర్చిపోలేకపోతున్నావు. తెలంగాణ 4 కోట్ల మంది ఎవ్వరు మర్చిపోరు. రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా, జనాలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, మా పార్టీని ఆదరిస్తున్నారు అన్నట్టు. నీ ఓన్గా నువ్వే అనుకుంటున్నావు తప్పించి జనాలు అయితే ఎవరు ఏం అనుకోవట్లేదు. అట్లా అనుకోవట్లేదు. నీకు ఈ పాలన వద్దనుకుంటాను కానీ నిన్ను ఆదరించేటోడు ఎవరు లేడు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, రైతు బంధు వద్దని చెప్తున్నారు, బోనసే కావాలన్నట్టుగా మాకు అంటున్నారు. ఎవరు అన్నాడో మరి. తుమ్మల నాగేశ్వరరావు పిలుచుకొస్తే ఇక ప్రజలే చెప్తారు, మంచిగా చెప్తారు. ఎట్లా చెప్తారు, కొంచెం గ్రామాలలో వచ్చి అడిగితే తుమ్మల నాగేశ్వరరావుని ఏం చెప్తారో ఇక వాళ్ళే చూస్తారు. ప్రతి ఒక్క పంటకు నువ్వు ఓన్లీ వడ్లకే బోనస్ కదా. పత్తి పెట్టుకునేటోళ్ళు పత్తి రైతులు ఉన్నారు, కందిరి పండించే రైతులు ఉన్నారు, పేసర్లు పండించే రైతులు ఉన్నారు, మొక్కజొన్నలు పండించే రైతులు ఉన్నారు, మిర్చి పండించే రైతులు ఉన్నారు. ఈ అన్నిటికీ బోనస్ ఇస్తున్నాను. ఓన్లీ వడ్లకే బోనస్, వడ్లకే కదా. వడ్లు తక్కువ పండిస్తారు. ఈ కాటన్స్, మిర్చి, పసుపు ఇవన్నీ ఉంటారు కదా. ఆ రైతులకు నువ్వు ఏం సమాధానం ఇస్తావు? ఆ రైతులకు బోనస్ ఎట్లా? ఆ రైతులకు బోనస్ ఇస్తానా? పత్తికి బోనస్ ఇస్తానా? పేసర్లకు బోనస్ ఇస్తానా? నువ్వు దేనికి బోనస్ ఇస్తానావు అని మాకు బోనస్ ముఖ్యం, రైతు భరోసా వద్దని నీ దగ్గర నువ్వు ఇచ్చే ఉద్దేశం లేకనే అట్లా అంటున్నావు. ఇచ్చే ఉద్దేశం లేదు మీకు, రైతు భరోసా అని ఇచ్చే ఉద్దేశమే లేదు, అందుకోసం అట్లా అంటాను. బోనస్ ఎవరికి పడ్డది? తుమ్మల నాగేశ్వరరావు బోనసే ముద్దు అంటాడు. బోనస్ ఎవరికి పడుతుంది? ఎవరికి పడ్డది? మేము కూడా వడ్లు అమ్ముకున్నాం, మేము కూడా ఐకేపీలో పెట్టినాం, ఇప్పుడు దాకా బోనసే రాలే. మేము ఎవరికి చెప్పుకోవాలి? రావట్లేదు, బోనస్ రావట్లేదు. గంతే. ఇదే ప్రజాపాలన, ఇదే ప్రజాపాలన. చెప్పు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ వచ్చే ఛాన్స్ 100కు 200% ఉన్నది. కాంగ్రెస్ పార్టీని మూలకుండా చేసిండు రేవంత్ రెడ్డి. మళ్ళా ఇంకోసారి ఇక 100 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీని మూలకుండా చేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ప్రచారానికి ఎవ్వరు వస్తే, కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్కరు వస్తే గ్రామాల్లో ఉరికిచ్చి కొడతారు వీళ్ళను. ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు, ఉరికిచ్చి కొడతారు. ఆఖరి కాంగ్రెస్ లీడర్ గ్రామాలలో కాంగ్రెస్ లీడర్లో కొట్టేటట్టు ఉన్నారు వీళ్ళకు. వాళ్ళు పాపం వాళ్ళు చేయబట్టి వీళ్ళు తిట్లు పడతారు.